సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే 30 డేస్లో ఇంట్లో ఉంటూ హ్యాపీగా హెల్దీగా మనము ఎలా బరువు తగ్గొచ్చు ఓన్లీ హోమ్ బేస్డ్ అనేది ఈరోజు మేము నేర్చుకోబోతున్నారు. ఎస్, హౌ టు కంట్రోల్ యువర్ ఓవర్ వెయిట్ ఫ్రమ్ హోమ్. ఎగ్జాక్ట్లీ 3 to 5 kgs పర్ మంత్ ఎలా మనము హెల్దీగా హ్యాపీగా బరువు తగ్గొచ్చు అనేదానికి వండర్ఫుల్ సీక్రెట్స్ ఉన్నాయి. 7 సీక్రెట్స్. ఈ 7 సీక్రెట్స్తో కనుక మనం బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 100% మనం 3 to 5 kgs ఇంట్లో ఉంటూ హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకేనా? దానిలో భాగంగా ఫస్ట్ సీక్రెట్ స్లీపింగ్ విషయానికి వస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్లీపింగ్. ఎందుకు స్లీపింగ్ అవసరం అనేది మీకు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైతే మనం మెడికేషన్ ఏదైతే ఉందో, మనం చాలా రకాలుగా హెల్త్ సమస్యలతో కానీ ఎనీ మెడికేషన్తో మనం ఉన్నప్పుడు ఆ మెడిసిన్ పనిచేసేటట్టు మనం చేసుకోవాలంటే నిద్ర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నిద్ర సరిగ్గా లేకపోతే ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అయినా మనకు పనిచేయదు. దట్స్ వై రీజన్ మనము నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నిద్ర కూడా వండర్ఫుల్ టైం ఉంటుంది. ఎంత టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో నిద్రపోవాలి అనేది మనము తెలుసుకోగలగాలి. మూడవది వచ్చేసేసి 7 to 8 hours నిద్రకు మనం టైం ఇవ్వాలి. అది కూడా నైట్ పూట మాత్రమే నిద్రపోవాలి, పగలు నిద్ర ఉండకుండా చూసుకోవాలి. డీపర్ స్లీప్ అంటే గాఢ నిద్ర ఉండాలి, మత్తు నిద్రపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అందరూ గాఢ నిద్ర అంటే ఆదమర్చి మనం నిద్రకు పడుకునే టైమే మనకు గుర్తుండాలి, మళ్ళీ మెలకు వచ్చిన టైం మాత్రమే గుర్తుండాలి. మధ్యలో ఏది కూడా మనకు గుర్తుండదు. దాన్ని మనము డీప్ స్లీప్ అంటాం. ఓకేనా? అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అంటే 3 లెవెల్స్ ఉంటాయి. 1 వచ్చేసేసి ఎగ్జాక్ట్లీ నైట్ 9:30కి మనకు బాడీ రెస్ట్ అడుగుతుంది. డే మొత్తంలో మనము వర్క్ చేసేసి అలసిపోతూ ఉంటాము. బాడీకి అప్పుడు ఆ అలసట నుంచి బయటపడడానికి రెస్ట్ అడుగుతుంది ఏంటంటే 9:30కి. బిఫోర్ 9:30 కన్నా ముందర 1 hour ముందరనే మనము ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. లైక్ ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇవన్నిటికి కూడా మనము 1 hour ముందరనే అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ లెవెల్లో మనము 9:30 కనుక బెడ్ ఎక్కగలిస్తే 100% మనకు మత్తు నిద్ర లేకుండా గాఢ నిద్రపోవడానికి బాడీ అలవాటు పడుతుంది. రెండవ లెవెల్ వచ్చేసేసి 11 o'clock. ఎప్పుడైనా 9:30కి మిస్ అయ్యామా మళ్ళీ 11 o'clock వరకు మనకు నిద్ర రాదు. ఎంత ట్రై చేసినా కానీ 11 o'clock వరకు నిద్ర రాదు. ఎందుకంటే బాడీ రెస్ట్ అడిగే టైమ్స్ అనమాట. 11 o'clockకి మళ్ళీ మిస్ చేసామా, వన్స్ 11 o'clock మిస్ అయ్యామంటే నైట్ మళ్ళీ midnight 1 o'clock వరకు కూడా మనకి నిద్ర సమస్య అనేది ఇబ్బంది పెడతానే ఉంటుంది. మళ్ళీ సేమ్ గాఢ నిద్రపోకుండా మత్తు నిద్రగా అటు దొరకడం ఇటు దొరకడం టైం వేస్ట్ అవుతుంది తప్పితే మనకు కావాల్సినంత కంఫర్టబుల్ నిద్ర రాదనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే 7 to 8 hours నిద్ర అనుకున్నాం కదా. 1 o'clock మన బాడీ రెస్ట్లోకి వెళ్తే 7 hours అంటే ఎంత టైం పడుతుంది? 1 o'clock నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకు మనకు బాడీ రెస్ట్ కావాలి. కానీ మనకున్న బిజీ లైఫ్లో 8 o'clock వరకు పడుకుంటే జరుగుతుందా? కాదు. కాబట్టి మన నిద్రని మాత్రం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 100% మనకి ఇది హెల్దీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో బాడీకి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో 100% మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాడీ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సీక్రెట్ నెంబర్ 2. ఓకేనా? వాటర్ విషయానికి వస్తే ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకు అంటే వాటర్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీకి టోటల్ డే మొత్తం కూడా ఎనర్జీగా ఉండడానికి, బాడీ లోపల ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయాలన్నా, బాడీ స్కిన్ తేమగా ఉండాలన్నా, దాంతోపాటుగా ప్రతి ఒక్క మనం ఏదైతే తీసుకుంటున్నామో మెడిసిన్ కావచ్చు, లేదంటే ఫుడ్లో కావాల్సిన న్యూట్రిషన్ కావచ్చు, ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క సెల్కి ఒక కొరియర్ బాయ్ లాగా పనిచేస్తుంది. ఎనీవన్ ఒక మెడిసిన్ తాలూకు గుణాలు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆ మెడిసిన్ మనకు వాటర్ కావాలన్నమాట. దట్స్ వై రీజన్ వాటర్ కంఫర్టబుల్గా తీసుకోవాలి. వాటర్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనము. మోస్ట్ ఇంపార్టెంట్, బాడీ వెయిట్లో 60 to 70% ఆఫ్ వాటర్ అనేది మనము లెవెల్ మెయింటైన్ చేయాలి. బాడీ వెయిట్లో మనమున్న బాడీ వెయిట్లో 60 నుంచి 70% ఆఫ్ వాటర్ వెయిట్ ఉండాలి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది. చాలామందికి ఇది చాలా డౌట్ అనమాట. ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్, ఒక హెల్దీ పర్సన్, ఆరోగ్యకరమైన పర్సన్కి ఎంత వాటర్ మెయింటైన్ చేయాలంటే పర్ కేజీ బాడీ వెయిట్కి 30 ml వాటర్ అవసరం త్రూ అవుట్ డే. ఓకేనా? అలా మనము మనకున్న వెయిట్ని బట్టి మనం వాటర్ని డిజైన్ చేసుకోవాలి. నెంబర్ 3,
మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఎందుకు అంటే చాలా రకాలుగా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వాటర్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే రాత్రి 8 దాటింది అనుకోండి, వాటర్ని తాగడం తగ్గించాలి, కన్జంప్షన్ చేయడం అనేది తగ్గించాలి. మనకు నైట్లో ఎక్కువగా వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు, ఎందుకంటే బాడీలో ఉన్న మ్యాక్సిమం అవయవాలన్నీ రెస్ట్లో ఉంటాయి. ఓన్లీ రిపేర్ సెక్షన్ జరుగుతుంది. ఆ రిపేర్ సెక్షన్ జరగడానికి మనకి ఎక్కువగా వాటర్ అనేది యూజ్ ఉండదు. కాబట్టి బిఫోర్ 8 o'clock వరకు, రాత్రి బిఫోర్ 8 లోపల మనము వాటర్ తాగడం అనేది తగ్గించేస్తే కనుక వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. అండ్ సీక్రెట్ నెంబర్ 3, ఎక్సర్సైజ్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పర్సన్కి ఎక్సర్సైజ్ అనేది జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలి. డైలీ బ్రష్ ఎలా అయితే చేసుకుంటున్నామో, డైలీ మనము స్నానం ఎలా అయితే చేస్తున్నామో, ఎక్సర్సైజ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి. చాలామంది ఏమనుకుంటారు, బరువు తగ్గే వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే బరువు తగ్గే వాళ్ళే వాకింగ్ చేయాలి, లేదంటే సమస్యలు ఉన్న వాళ్ళకి డాక్టర్ రికమెండ్ చేస్తూ ఉంటారు మీరు వాకింగ్ చేయండి అని. వీళ్ళకు మాత్రమే ఎక్సర్సైజ్ కావాలనుకుంటారు. కానీ ప్రతి ఒక్క పర్సన్ మెంటల్గా అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలన్నా మనము తీసుకునే ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది కూడా మనకు వర్కౌట్ కావాలన్నా కానీ మనకు ఫిజికల్ యాక్టివిటీ కావాలి. మన ఫిజికల్ యాక్టివిటీ ప్రతి పర్సన్ నీడ్, ఎవ్రీ పర్సన్. పేషెంట్కి కావాలి, ఆడవాళ్ళకి కావాలి, మగవాళ్ళకి కావాలి, వృద్ధులకు కావాలి, పిల్లలకు కావాలి, డాక్టర్లకు కావాలి. ఎవ్రీ పర్సన్కి ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఓకేనా? కాబట్టి టైం లిమిట్స్ కూడా మనము ఎక్సర్సైజ్కి అనేది ఉంటుందన్నమాట. ఎలాంటి టైం మనము ఎక్సర్సైజ్కి కేటాయించుకోవాలా, ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. మ్యాక్సిమము టైం ప్రిపేర్ చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 8 o'clock మధ్యలో మనం ఎక్సర్సైజ్ కనుక డిజైన్ చేసుకోగలిస్తే హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ఒక అవకాశం అన్నమాట. దీంట్లో భాగంగా చాలామంది బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ టైంకి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ కేటాయించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మినిమం 12 minutes మనం ప్లాన్ చేసుకోవాలి. ఫాస్ట్ వర్కౌట్స్, పవర్ఫుల్ వర్కౌట్ చేసేటట్టు ఉంటే 12 minutes సరిపోతుంది. లేదు కొంచెం నాకు ఫాస్ట్ స్ట్రెంత్ వర్కౌట్ చేయడం చాలా పవర్ఫుల్ వర్కౌట్ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే కొంచెం టైం పెంచుకొని 25 minutes నుంచి ఒక ½ hour కనుక టైం కేటాయించుకొని స్ట్రెంత్ వర్కౌట్ చేసుకోగలిస్తే మనకు సరిపోతుంది త్రూ అవుట్ డే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లా కూడా మనకి ఇబ్బంది ఉంది, అంత స్ట్రెంత్ వర్కౌట్స్ కూడా చేయలేని పరిస్థితి ఉంది, ఆరోగ్య సమస్య ఉండొచ్చు, లేదంటే కంఫర్టబుల్ ఉండకపోవచ్చు మనకున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా. వాళ్ళు 48 minutes కనుక కరెక్ట్గా డే మొత్తంలో ఎర్లీ మార్నింగ్, అది కూడా 4 o'clock నుంచి 8 o'clock బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ముందర కనుక మనము ఎక్సర్సైజ్ని ప్లాన్ చేసుకుంటే 100% మనం ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటామో 100% మనకు అది హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ స్టెప్ నెంబర్ 4, ఓకేనా? స్టెప్ నెంబర్ 4 నా విషయానికి వచ్చినట్లయితే మనకు మీల్ ప్లేట్. ఈ స్టెప్ నెంబర్ 4 ఓకే, దానికన్నా ముందర ఎక్సర్సైజ్కి వల్ల వచ్చే బెనిఫిట్స్ చూద్దామా. ఈ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్లో భాగంగా మనకు ఎక్సర్సైజ్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోగలిగినాం అనుకోండి, అప్పుడు దాని మీద దృష్టి పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బెనిఫిట్ లేకపోతే ఎవరు దాని మీద దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఎక్సర్సైజ్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నెంబర్ 1 బెనిఫిట్ వచ్చేసి మజిల్ టోన్, మనకు ఏదైతే ఆకర్షణీయమైన షేప్లోకి రావాలో ఆ షేప్ తెచ్చుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. రెండోది బ్రెయిన్ ఫంక్షనింగ్. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఆరోగ్యకంగా మారుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రెయిన్లో మనకి కావాల్సిన ఏదైతే హార్మోన్స్ ఉంటాయో ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. దానివల్ల మనకు బ్రెయిన్ అనేది మంచి హెల్తీగా మారుతుంది. దాంతోపాటు స్కెలిటన్ మజిల్, ఎముకల వ్యవస్థ అనేది పటిష్టంగా మారుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది. ఎముకలు అనేది స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఫిజికల్ యాక్టివిటీ వల్ల. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా సపోర్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్గా కాదు, ఎన్ని రకాల వెయిట్ మేనేజ్మెంటే బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ కావాలి, బరువు పెరగడానికి ఎక్సర్సైజ్ కావాలి, దాంతోపాటుగా ఉన్న బరువుని మెయింటైన్ చేయడానికి కూడా మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, గుడ్ థింగ్ ఏంటంటే కార్డియోవెస్కులర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, కార్డియోవెస్కులర్ సిస్టమ్ పవర్ఫుల్గా, హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, క్యాలరీ బర్నింగ్. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు, క్యాలరీస్ అంటారు. క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్. మనం ఎంతైతే క్యాలరీని కన్జంప్షన్ చేస్తున్నామో సేమ్ క్యాలరీని బర్న్ చేసుకోవడానికి ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే,
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, ఎనర్జీ. చాలామంది ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేదంటే వాకింగ్ చేయడం వల్ల నాకు నీరసం వస్తుందండి, 2 రోజులు చేయగానే 3 రోజుకి నాకు ఆయాసం వస్తుందండి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంచెం అలవాటు కనుక చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ వల్ల వండర్ఫుల్ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. ఎనర్జీ బాగా లెవెల్స్ త్రూ అవుట్ డే మొత్తం మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. లాస్ట్ వన్ మోర్ థింగ్, క్వాలిటీ, వండర్ఫుల్ మూడ్ అండ్ క్వాలిటీ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మూడ్ అంతా మారిపోతుంది, పాజిటివ్లోకి వస్తుంది. క్వాలిటీ లైఫ్ అంటే మనం మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానము, మనము వర్క్ ప్లేస్లో కూడా మన ప్రొడక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అండ్ ఈ ఎక్సర్సైజ్ బెనిఫిట్ వల్ల ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటుంటాయి. ఓకేనా. సీక్రెట్ నెంబర్ 4, మీల్ ప్లేట్. ఈ మీల్ ప్లేట్ విషయానికి వస్తే అత్యంత మనము దీనికి జాగ్రత్త తీసుకోవాలా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. పైన ఇప్పుడు చెప్పిన ఏదైతే నిద్ర కావచ్చు, వాటర్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఇది చేస్తున్నాం. కానీ మన భోజనం ప్లేట్ కనుక సరిగా లేకపోతే ఏది చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ భోజనం ప్లేట్ కనుక కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిసినట్టయితే 100% మనకి బాగా హెల్ప్ అవుతుంది. మరి భోజనం ప్లేట్ ఎలా ఉండాలి? 30% ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉండాలి, 30% గుడ్ ఫ్యాట్ ఉండాలి. వీటి గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే 30% ప్రోటీన్లో కూడా 2 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఒకటి వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది, ఒకటి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది. చాలా వరకు మనకు ఒక ఐడియా ఉంటుంది, వెజిటేరియన్ ప్రోటీన్లో లో క్యాలరీ ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ నాన్ వెజ్ ప్రోటీన్లో వచ్చేసేసి మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, లేట్గా డైజెషన్ అవుతుంది, దాంతోపాటుగా మనకి ఫ్యాట్ ఎక్కువగా పెంచుతుంది, ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనకు శ్రేయస్కరం ఏదైతే ఉంది అంటే వెజిటేరియన్ ప్రోటీన్ కనుక మనం ప్రిఫరబుల్ చేసుకోగలిస్తే 100% ఫర్ మన ఈ వెయిట్ లాస్కి అనేది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ చేయాలి మనం? ఎంత చేయాలంటే పర్ కేజీ బాడీ వెయిట్కి మగవాళ్ళు అయితే మినిమం 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. బాడీ వెయిట్లో ప్రతి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ ఫీమేల్ అయితే 1.2 గ్రామ్ ప్రోటీన్ అనేది ప్రతి కేజీ బాడీ వెయిట్కి తీసుకోవాలి. ఇది కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం తొందరగా మనం అనుకున్న రిజల్ట్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ విషయం వచ్చేసి కార్బోహైడ్రేట్. మీల్ ప్లేట్లో ఈ 40% కార్బోహైడ్రేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ శాతము ఎనర్జీ జనరేట్ అయ్యేది మనం వర్క్ చేసుకోవడానికి కావాల్సింది ఎనర్జీ జనరేట్ అయ్యేది కార్బోహైడ్రేట్ నుంచి ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ కార్బోహైడ్రేట్లో కూడా 2 రకాల కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్, ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ లైక్ ఎట్లా అంటే సింపుల్గా మన బాడీలో వెళ్ళిన తర్వాత తొందరగా గ్లూకోజ్గా మారుతుంది. ఆ గ్లూకోజ్ కనుక ఎనర్జీని మనం కట్ డౌన్ చేయకపోతే బ్లడ్లో డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్స్ పెరగవచ్చు, డిఫరెంట్ సమస్యలు రావడానికి మనకు ఈ కార్బోహైడ్రేట్ అనేది డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వచ్చేసి లేట్గా గ్లూకోజ్గా మారుతుంది, ఎక్కువసేపు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లో మనకి క్లెన్సింగ్ ప్రాసెస్ జరగడానికి ఫైబర్ కూడా అద్భుతంగా మనకు దీంట్లో అందుతుంది అనమాట. కాబట్టి మనము ఈ 40% కనుక మనము మీల్ ప్లేట్లో కనుక మనం కార్బోహైడ్రేట్ని ప్రిఫరబుల్ చేసుకోగలిస్తే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఫైనల్ థింగ్ మీల్ ప్లేట్లో ఏంటి, ఫ్యాట్. ఇది చాలామందికి తెలుసు, ఫ్యాటే మనకు సమస్య, ఫ్యాట్ వల్లనే సమస్యలు తీరుతాయి. ఇవి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. శాచురేటెడ్ ఫ్యాట్ అంటే రూమ్ టెంపరేచర్లో కూడా గడ్డకడుతుంది. అలాంటి ఫ్యాట్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలో ఉన్న అవయవాల చుట్టూ, బాడీలో ఉన్న సెల్స్, జీవకణాల చుట్టూ ఇది పేర్కొనేసేసి గడ్డకడతా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ మోతాదులో మనము ప్రిఫరబుల్ చేయొద్దు. అన్సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లో కాదు, యాక్చువల్లీ మన బాడీలో లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది. లిక్విడ్ ఫార్మేషన్ ఫ్యాట్ అనేది మనకు ప్రతి ఒక్క అవయవానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అనమాట. దట్స్ వై రీజన్ మన మీల్ ప్లేట్లో ఇది కరెక్ట్గా కనుక మనము ప్లాన్ చేసుకోగలిస్తే మనం ఏదైతే 30 డే ఛాలెంజ్లో 3 to 5 kgs బరువు తగ్గాలనుకోవడానికి వండర్ఫుల్గా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దెన్ సీక్రెట్ నెంబర్ 5, టైం మేనేజ్మెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యుబుల్ అనమాట. టైం ఒకసారి వెళ్ళిందంటే తిరిగి రాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏదైతే టైం అనుకుంటున్నామో ఆ టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిసినట్లయితే 100% మనకు కావాల్సిన రిజల్ట్ మనం తీసుకోవచ్చు. ఈ టైం మేనేజ్మెంట్లో ఏం తీసుకోవాలి మరి చూసామా? ఎవ్రీడే మనం తీసుకునే భోజనము గ్యాప్ రావాలి 3 hours. ఎవ్రీ భోజనానికి
మీల్ టు మీల్ గ్యాప్ అనేది 3 hours అనేది మెయింటైన్ చేయాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఆ తీసుకునే మీల్ కూడా టైం ప్రకారంగా తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మేజర్ మీల్స్ ఏమి ఉంటాయి, డైలీ 3 meals అయితే మేజర్ మీల్స్ ఉంటాయి. ఏంటది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. ఈ టైంని కనుక మనం బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి 7 to 9. మనం అయితే నిద్ర లేస్తామో నిద్ర లేచిన 3 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది కూడా కట్ ఆఫ్ టైం ఉంది. 9 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగాలు ఏమున్నాయి. అండ్ లంచ్ విషయానికి వస్తే 12 to 2:30 మధ్యలో లంచ్ తీసుకోవాలి. 2:30 తర్వాత తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగాలు ఏమున్నాయి. ఓకేనా? అండ్ నైట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి. ఎవరైతే స్పెషల్గా బరువు తగ్గాలనుకుంటున్నారో రాత్రి భోజనం ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఎలా అంటే 5 to 8 సూర్యాస్తమయం లోపల కనుక రాత్రి భోజనం కంప్లీట్ చేయగలిస్తే మనకన్నా ఆరోగ్యవంతులు ఉండరు, మనకన్నా అదృష్టవంతులు ఉండరు. రాత్రి భోజనాన్ని ఎంత ఎర్లీగా చేయగలిగితే అంత. కాబట్టి మ్యాక్సిమం 8 o'clock వరకు కూడా ఆలోచించాల్సిన పని లేదు. 5 to 8 మధ్యలో మన రాత్రి భోజనం అనేది కంప్లీట్ చేసుకోగలిసినట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ మనము తీసుకోవచ్చు అనమాట. అండ్ స్టెప్ నెంబర్ 6, సీక్రెట్ నెంబర్ 6, పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. చాలా రకాలుగా మనము పాజిటివ్గా మైండ్ సెట్ గురించి మనం సెట్ చేసుకోగలిసినట్టయితే 100% మనము రిజల్ట్కి ఓరియంటెడ్ ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్లో మనం వెళ్ళొచ్చు అనమాట. ఎలా పాజిటివ్ మైండ్ సెట్ని సెట్ చేయాలి? ఫస్ట్ సెల్ఫ్ బిలీవింగ్. నన్ను నేను నమ్మాలి. నా రిజల్ట్ కోసం నేను ఏదైతే డిసైడ్ చేసుకున్నానో దానికి నా మీద నాకు నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉంటే కానీ ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ రిజల్ట్ కోసం మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ వేలో మనం ఆలోచనలు ఉండాలి. అండ్ హెల్తీ కాంపిటీషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు తొందరగా తగ్గారని, వీళ్ళు తొందరగా తగ్గారని ఎవరికో ఒకరు కంపారిజన్ చేయకుండా మీకు మీరుగా కాంపిటీషన్ ఉండాలి. లాస్ట్ డేకి ఈ డే నేనేం బెటర్ చేసుకున్నాను నా రిజల్ట్ కోసము, లాస్ట్ డేకి ఈ డేకి నేనేం కొత్తగా ఆలోచిస్తున్నాను, వీటి మీద హెల్తీ కాంపిటీషన్ పెట్టుకోవాలి. తప్పితే మనము నెగిటివ్ కాంపిటీషన్ అనేది రాకుండా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నెగిటివ్ థాట్స్ అనేది మన ఆలోచనలోకి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అవాయిడ్ చేస్తూ ఉండాలి. నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. నెగిటివ్ పర్సన్కి కొంచెం దూరంగా ఉండాలి. ఎక్కువ టైం నెగిటివ్ పర్సన్స్తోని మనం స్పెండ్ చేయనప్పుడు ఆటోమేటిక్లీ మనకి నెగిటివ్ థాట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బీ ఏ ఫినిషర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనము అర్థం చేసుకోవాల్సింది. ఏదైతే మనం డిసైడ్ చేసుకున్నామో పర్ మంత్ 3 to 5 kgs అనుకున్నాము, అలాగే కంప్లీట్గా మీరు ఐడియల్ వెయిట్ రావడానికి, మీరున్న వెయిట్ని మీరు మెయింటైన్ చేయడానికి ఎంత వెయిట్ తగ్గాలో అది కంప్లీట్ అయ్యే వరకు మీరు దాని మీదనే దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఫోకస్ తగ్గుతుందో కంప్లీట్ మనం అనుకున్న ప్లానింగ్ మొత్తం మిస్ అవుతాం. కాబట్టి ఇక్కడ బిఏ ఫినిషర్గా మనము ఉండాలన్నమాట. అండ్ స్టెప్ నెంబర్ 7, సీక్రెట్ నెంబర్ 7లో మెంటర్ విషయానికి వస్తే ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఏ ఒక్క వస్తువుకైనా, లైక్ ఎగ్జాంపుల్ మొబైల్ ఎలా వాడాలో మనకు తెలియదు కదా, దానికి ఒక కోచ్ ఉంటారు, ఒక మెంటర్ ఉండి ఇలా చేస్తే దీని ఫ్యూచర్స్ ఇలా ఉంటాయని మనం తెలుసుకుంటాం. అలాగే మనం 3 to 5 kgs తగ్గే ప్రాసెస్లో ఎన్ని కిలోలు తగ్గాలనుకున్నా మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనము ఖచ్చితంగా మెంటర్ కావాలి. మరి మెంటర్ అంటే ఎలాంటి మెంటర్ కావాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మెంటర్ విషయానికి వచ్చేస్తే ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో, ఎస్పెషల్లీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడంటే వెయిట్ కంట్రోల్ చేసేదాంట్లో ఎవరైతే ఆల్రెడీ బరువు తగ్గున్నారో వాళ్ళైతే మనకి 100% మన రిజల్ట్ని రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేయగలుగుతారు. రెండోది ఏంటి, ఈ విషయంలో నాలెడ్జ్ విషయంలో నేర్చుకునే వాళ్ళు ఉండాలా, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే మనకు ఇంప్లిమెంట్ చేసేటట్టు చూసుకుంటారు. అలాంటి పర్సనే మనకు కరెక్ట్గా టీచింగ్ ఇవ్వగలుగుతారు. కాబట్టి మనకు అలాంటి మెంటర్ అయితే మనకు వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మనం మెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు అలాంటి మెంటర్ని కనుక మనం చూస్ చేసుకొని మెంటరింగ్ తీసుకోగలిస్తే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీచ్ అవుట్ యువర్ గోల్. మన మెంటరు మన గోల్ రీచ్ అయ్యే వరకు మన వెంట వర్క్ చేస్తారు. కాబట్టి అలాంటి మెంటర్తో కనుక మనం వర్క్ చేయగలిస్తే 100% రిజల్ట్ తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ థింగ్స్ ఇప్పుడు ఏదైతే పైన చెప్పిన సీక్రెట్స్ ఉన్నాయో ఈ సీక్రెట్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయించడానికి మెంటర్ అనే పర్సన్ అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి మెంటర్ని సహకారంతో, మెంటర్ హెల్ప్తో మనము 100% ఈ 3 to 5 kgs వెయిట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా?
ఇలా కనుక మనము ప్లాన్ చేసుకుంటే ప్రతి డే ప్రతి వీక్లీ వన్స్ రెస్ట్ తీసుకోండి. కానీ 3 to 5 kgs తగ్గాలంటే మాత్రం 100% ఇవన్నీ పాటించగలిస్తే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.